మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని 3 చొక్కల గ్రామంలోని కరెంటు సబ్స్టేషన్ దగ్గర రైతుల ధర్నా. కరెంటు కోతలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తక్కువ వోల్టేజ్ కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు కాలిపోవడం, అంతేకాకుండా కరెంటు రిపేర్ల పేరు మీద కరెంటు కోతలు విధించడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏఈడీ గారు స్పందించి వీరి సమస్యను సానుకూలంగా సాల్వ్ చేయాలని రైతులు కోరుకుంటున్నారు. అలాగే రైతులకు నాణ్యమైన కరెంటు రావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎంపీటీసీ దేవినాయక్, బుచ్చిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న, కన్నరావుపేట మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మరియు 3 చొక్కల గ్రామ రైతు నెహ్రూ మాట్లాడారు. కనీసం ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్ మీద, ఈ డీటీఆర్ల మీద, కొండాపూర్, గోవిందాపూర్, 3 చొక్కలపల్లి, బుచ్చిరెడ్డిపల్లికి సంబంధించిన డీటీఆర్లు కరెంట్ రాకపోవడం వల్ల చాలా తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు నోటికి వచ్చినటువంటి దశలో మొక్కజొన్నలు, మిర్చి తోట, వరి వేస్తున్నారు. కావున నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతే దీని మీద స్పందించి అత్యవసరంగా ఈరోజు ఈ అన్ని గ్రామాల్లో రైతులను ఈరోజు స్ట్రగుల్ చేస్తున్నాం. దీన్ని అనుగుణంగా అధికారులు స్పందించి వెంబడే ఈ రోజు నుంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం రైతులు ఈరోజు రైతు సబ్సిడీలు ముట్టడం జరుగుతున్నది. కావున తక్షణమే దీన్ని స్పందించి ఏఈ గారు రావాలి, ఈరోజు వచ్చి మా కరెంటు సమస్యను పరిష్కరించాలి. లేని ఏడల డి గారి మీద, పై ఉన్నత జిల్లా అధికారుల మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కావున స్పందించి రావాలని చెప్పేసి మేము రైతు తరఫున అందరం కోరుతున్నాం. నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రెగ్యులర్ ఇవ్వకుండా మాత్రం సమస్యను ఇంకా ఉధృతం చేస్తాం. పక్కగా ధర్నాలు చేస్తాం. అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి కూడా మేము ఈ సమస్యను తెలియజేస్తాం. ఇట్లాంటి కరెంట్ ఇస్తే రైతులం మేము బతకలేము. కాబట్టి రెగ్యులర్ ఇవ్వాలని డిఏ గారిని అందరినీ కోరుతున్నాం. ఇవాళ ఈ సమస్యను మాత్రం పరిష్కరించాలి. ఓకే. ముచ్చకల సబ్స్టేషన్ నుండి మన బుచ్చిరెడ్డిపల్లి పీడారానికి ఒక వారం రోజుల కాడ నుంచి కరెంటు అసలు ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఉంటే పైన పోయింది, ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది అని అంటారు. కానీ ఒక గంట సేపు ఉంటే, ఒక 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు పోతుంది. ఆ పారిన కాలంలో మారుతున్నాయి. దాదాపు వారం రోజుల కాంచి కరెంట్ అసలుకే లేదు. నైట్ అయితే దానికి అసలు ఏ లేదు, దానికి ఇంత రిపేరు, దానికి హెల్పర్ వచ్చి చేసి ఒక 5 నిమిషాలు చెప్తే అయిపోయి దాని కరెంటుకు నైట్ అంతా లేకుండా చేయకుండా ఇప్పుడు దాకా వరకు కూడా మాకు కరెంటు సరఫరా లేకుండా చేస్తుంది. రైతుల పంటలన్నీ మా మొక్కలు ఎండుతున్నాయి, పొలాలు ఎండుతున్నాయి. ఏ అధికారులు కూడా ఆడికి వచ్చి మరి పోయిందని చేసడానికి ఇది లేదు. ఇప్పటివరకు మేము వచ్చి ఇక్కడ ధర్నా చేసినప్పుడు కూడా ఎవరు రాకుండా చేయకుండా మేము వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత వాళ్ళు వచ్చి చేసి, వాళ్ళు కూడా రాలి ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేపించింది. ఇది మాత్రం దారుణంగా ఇది ఉన్న పంటలంతా ఆగం అయిపోతుంది. దీన్ని ఏ గారన్నా డి గారన్నా దీన్ని పట్టించుకొని దీన్ని సరైన ఇది చేస్తేనే మా రైతులు బతుకుతారు. లేకపోతే రైతులు అందరూ ఆత్మహత్య చేసే కాడికి వస్తుంది. దయచేసి ఏ డీల్ గారు మీరు సబ్స్టేషన్లో ఉండే వాళ్ళకు మీరు గట్టి చర్యలు ఇవ్వండి. నైట్ అంతా మా పంటలు అప్పుడు ఎప్పుడో నైట్లో కట్టేది, ఆ నైట్లో కడదాం అనగానే ఇప్పుడు కరెంట్ లేకుండా పోతుంది. నైట్ రాత్రి 12 గంటల 1 గంట వరకు చిలకలు ఎమ్మడి తిప్పుకుంటా కరెంట్ లేకపోతే తెలంగాణ తిప్పుకుంటా ఇప్పుడుతో 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ పాములలో పుట్టలలో చెట్లలో అలా పండుకొని చేసుకొని మొక్కజొన్న మారిద్దామని కరెంట్ లేకుండా పోతుంది. దీని మీద సరైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే బాగుండదు. 24 గంటల కరెంట్ అంటారు. 24 గంటలు కాదు, ఒక ఇచ్చే కరెంట్ కూడా ఒక 10 గంటలు 20 గంటలు అని కానీ తరిగిస్తలేదు. ఆ ఇచ్చే కరెంట్లో కూడా నాకు 5 నిమిషాలు అయితే ఆ పారిన కాలం అక్కడ పోతే మళ్ళీ మొదటికి అవుతుంది. దీని మీద చర్య తీసుకోకపోతే దీనికంటే ఇంకా రేపు ఇంకా ఎక్కువ ఉద్యోగం చేసే కాడికి వస్తుంది. దయచేసి దీన్ని మాత్రం మీరు తొందరగా గమనించగలరని కోరుకుంటున్నాం.